నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. కొడాలి నాని గారిని పరామర్శించిన కటారి ఈశ్వర్ గారు. అయితే ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ గుడివాడలో జరుగుతున్నటువంటి అనేక అంశాల గురించి, బీసీ సామాజిక వర్గం మీద కూటమి చేస్తున్నటువంటి దౌర్జన్యం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అదే సార్, ఆయన ప్రధానంగా గట్టిగా మాట్లాడుతోంది కూటమి ప్రభుత్వం ఇలా బీసీ వివక్ష చూపిస్తోంది అనేది మాట్లాడుతున్నారు. సార్ అసలు మీ వర్షన్ ఎటు గుడివాడలో ఆయన అట్లా మాట్లాడడానికి? నా వెర్షన్ కన్నా ముందు తపేలా పేపర్ రాసింది ఆ భౌగోళిక న్యూస్ ఏంటంటే, దేశం నేతలు అరికం మీద దాడి చేశారు, కారుకు ధ్వంసం చేశారు అని రాసేటి వార్త. దాన్నే బేస్ చేసుకుని మాట్లాడదాం. దేశం నేతలు అంటే దేశంలో ఉన్న నేతలా లేదా తెలుగుదేశం నేతలా? ఇది ఎస్టాబ్లిష్ అయినప్పుడు తెలుగుదేశం నేతలు అని కన్ఫర్మ్ అయినప్పుడు దాడికి జరిగిన పూర్వపరాలు ఏంటంటే, ఆవిడ కారులో వెళ్తుంటే ఇటు రావద్దు, అటుపక్క నుంచి వెళ్ళు, ఇటుపక్క నుంచి వెళ్ళు అంటే, ఒక జడ్పీ చైర్మన్ అంటే నాకు తెలిసి ప్రథమ పౌరుల కింద కన్సిడర్ చేస్తారు. అంటే మేయర్ ఫస్ట్ సీజన్ అంటారు మున్సిపల్లో. జడ్పీలో కూడా ఆవిడకి ఆ క్యాడర్ ఉంటుంది. ఆవిడ నిలువరిస్తే ఎలా అన్నది. తర్వాత మీరు అన్నట్టు కొడాలి నానని పేరు నానని మాటల విషయం చూసుకుంటే, వాళ్ళ పార్టీ ఒక జడ్పీ చైర్మన్కి ఆ విధంగా అవమానం జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, అందుకని ముఖ్యంగా ఆవిడ గౌడ సామాజిక వర్గం బీసీ అన్నప్పుడు, బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీ బీసీ సామాజిక వర్గ ప్రతినిధులనే కన్సిడర్ చేయట్లేదు అన్న కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం ప్రకటించే కార్యక్రమం లేదా నిరసనలు తెలియజేసే కార్యక్రమం పిలుపునివ్వడం తప్పే ఉంది పార్టీ. దానికి ఉద్రిక్తలు కొడతారా, ఏం ఆడతారంటే రాజకీయ పార్టీలు సన్నాసమాటలు ఇట్లా కూర్చోరు కదా. ప్రభుత్వం చేసిన ఏ పని అయినా దాన్ని ప్రజల్లో ఒక తీవ్ర చర్చనీయాంశాలు చేసి వాళ్ళ పార్టీకి అడ్వాంటేజ్గా మలుచుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు. అది జరుగుతున్న దాంట్లో కొడాలి నాని పేరు నాని రెస్పాండ్ చేయడని, ఏది పడితే అది సెలవులు పొలవలు కథలంటే, కొడాలి నాని గుడివాడ ఇన్ఛార్జ్ నాకు తెలిసి, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. సో ఆయన నియోజకవర్గంలో ఆయన యాబ్సెన్స్లో జరిగింది, ఆయన ప్రెజెన్స్లో జరిగిందంటే, కొడాలి నాని నియోజకవర్గంలోకి వస్తుంటే అడ్డుకుందాం అన్న ప్రోగ్రామ్కి తెలుగుదేశం శ్రేణులు సమాయత్తం అయ్యేటట్లు. భారతదేశంలో ఎక్కడ నివసించే హక్కు ఉంది? ఆ నియోజకవర్గంకి వెళ్ళకూడదని ఏమైనా బహిష్కరణలు ఏమైనా ఉన్నాయా? గతంలో పల్నాడులో బహిష్కరించిన వ్యక్తికే వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు కదా మీరు. ఇవన్నీ కనబడుతుంటే మీకైతే ఉద్ధర్మం, వేరేవాడికి ఉద్ధర్మం ఏ విధంగా లేకుండా, అసలు కేసీ లేకుండా కొడాలి నాని మీద ఈ దేశం బయటపడి ఆ దేశం బయటపడి పాస్పోర్ట్లను పట్టుకొని దేశాలు దాటించేసే కార్యక్రమానికి ప్రజల్ని ఎలా మభ్యపెట్టి మసిపూసి మారడిగా చేస్తున్నారో ఒకసారి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆవిడ ముందు ఏ దాడి చేయకపోయినా దాడి చేశారని చెప్పి ప్రచారం చేస్తున్నారని, దొంగ ప్రచారం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు నేను ఇద్దరం కారులో వెళ్తూ ఉంటుండే, ఎదురుగుండా ఇంకో ఆటో వాడు ఏదో ర్యాష్ డ్రైవింగ్ చేసి వస్తాడు, కట్ చేస్తాడు. మనలో బాబు నాని ఏంటి ఇలా డ్రైవ్ చేసావు, నా కారుకి డ్యామేజ్ అయిపోద్ది కదా, అయ్యయ్యో నువ్వు చూసుకోవాలి కదా బాబు అని మాట్లాడతావా, లేకపోతే ఇన్స్టెంట్గా ఒక రియాక్షన్ ఉంటుందా ఉండదా మనలో? అలాగే నేను నిలువరించినప్పుడు, కారు మీద దాడి చేసినప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు ఒకటి చెప్పడు, అర్థమైందా? సో అక్కడ ఇన్స్టెంట్ రియాక్ట్ మోడ్లో వచ్చే లాంగ్వేజ్కి, ఇటు నుంచి వచ్చిన లాంగ్వేజ్కి మాట్లాడమనండి. కారు ఎరగొడితే వాడు సత్సంగులు పెట్టి కూర్చోరు కదా, భజనలు కూర్చుంటూ కూర్చుంటారు, లేకపోతే గౌరవాలు చేస్తూ కూర్చుంటారా? అసలు మమ్మల్ని ఎందుకు గౌరవ చేస్తారని నిరసన కార్యక్రమం మా మీద ఎందుకు నిరసన అనేది తిరగబడరా? అది ఇదేం గాంధీవాదులు కాదు కదా ఎవడు ఉన్నవాళ్ళు. సో ఇవన్నీ గమనించుకొని ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అన్న దాని మీద మీరు ఒక ప్రీకన్సీవ్ నోట్స్తోనో ఒక ప్రీ నెరేటివ్స్తోని ప్రజల్ని డ్రైవ్ చేద్దాం అనుకున్నప్పుడు ప్రతిసారి అది చెల్లుబాటు జరగదు. చేసిన తప్పును కూడా సమర్థించుకుంటూ కప్పిపుచ్చుకుంటూ ఒక ఆడపిల్ల అలో లక్ష్మణ బయటకు వచ్చి ఏడిచింది. ఆ ఏడిచింది కనపడకపోతే ఆడపిల్లలను కూడా మీరు ఇష్టం వచ్చినట్టు అబ్యూస్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మానసిక హింసలకు గురి చేస్తారు, శారీరక దాడులు చేస్తారు. దెబ్బలు తగలలేదు కదా ఒక డిస్కషన్లో విన్నాను నేను. అదేంటిది అద్దాలు పగిలితే మొత్తం గాజు పెంకులు గుచ్చిపోవాలంటే ఇదేనా బాలకృష్ణ సినిమా ఏంటి, లేదా విజయకాంత్ సినిమా? కొన్ని ఆలోచించి మాట్లాడతారు, ఆలోచించకుండా మాట్లాడుతున్నారు. నాకైతే అర్థమే కావట్లే. ప్రతిదీ సమర్థనే. కూటమి నుంచి ఏం జరిగినా సమర్థనే, వైఎస్ఆర్సీపీ నుంచి ఏం జరిగినా దాని ఖండనలు తీవ్రతరాలు. ఏం చేశారు వాళ్ళు? దిస్ ఇస్ కంటిన్యూస్గా జరుగుతున్న దాష్టికాయల కింద ఇట్లా వివరించాలి. సంవత్సరం పాటు ఇంకా ఏం చేయండి ఏడన్నామండి బాబు, ఇంకా నాకు అర్థం అవ్వలేదు. అంటే ఇప్పుడు బీసీ వర్గం అంటే దీనికి ఎట్లా బీసీ వర్గం ఓటు చీలబోతోందా? ఏడ చీలుతుందని మీరు ఎక్కడో అనవసరమైన ప్రశ్నలు అడుగుతారంటే ఇప్పుడు ఏ ఎలక్షన్ ఉన్నాయి? ఎలక్షన్ అని కాదు, ఫస్ట్ థింగ్ సామాజిక వర్గాల పరంగా. ఇప్పుడు గతంలో నాయన బ్రాహ్మణుల్ని తోకలు కత్తిరిస్తాను, తోలు తీస్తానని చంద్రబాబు గారు మాడిన తర్వాత వచ్చిన రిప్రికేషన్స్ చూశారు కదా మీరు. దెర్ ఆర్ సమ్ ఎలక్షన్స్కి ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ ఎలక్షన్ ఇంజనీరింగ్స్ అంటారు ఇట్లా.
ఆ సామాజిక వర్గాలకు ఇచ్చే కన్సర్న్స్ ఎలా కన్సర్న్లు ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఇట్లన్నింటినీ గమనిస్తూ ఉంటారు ప్రజలు. ఎలక్షన్ ఎప్పుడో ఉన్నప్పటికీ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా సార్. ఇప్పుడు దీనికి అవుతుంది, దీన్ని ఎలా లీడ్ అవుతుంది అన్నది కదా, అందుకే కదా భయం. అదే అదే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ భుజానికి వేసుకుని ఈ బీసీ సామాజిక వర్గం మీద దాడి, ఇది రాష్ట్ర వ్యాప్త నిరసనలా లేకపోతే ఏం చేద్దాం అన్న దాని మీద కార్యాచరణ రచించుకుంటున్న దానికి వీళ్ళు ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. అదే సార్ అదే. సో అది ఎప్పుడైతే జరుగుతుందో జరిగితే అపోజిషన్ పార్టీలు ఏం ఖాళీ కూర్చోరు కదా. ఏదైనా అడ్వాంటేజ్ రాజకీయానికి ఉపయోగపడే ఏది కాదేది అనర్హం అని ఖచ్చితంగా దాన్ని మలుచుకోవడానికి చూస్తారు. సో గ్యారంటీగా ఇది పొలిటికల్ సినారీలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఇట్లాగే జస్టిఫై చేస్తారు. కడారి ఈశ్వర్ గారు సడన్గా ఎందుకు సార్ ఆయన ఎంట్రీ ఇచ్చారు? అసలు ఇప్పటి వరకు కామ్గా ఉన్న ఆయన ఎందుకు సడన్గా వచ్చి మాట్లాడారు? దీని వెంటగా వెనుకున్న రాజకీయ వ్యూహం ఏంటి అనేది. కటారి ఈశ్వరి ఆయన కాదు, కటారి ఈశ్వరి ఆడపిల్ల, జడ్పించారు ఈశ్వరుడు, ఆయన పేరు అదే కదా సార్. చూడు ఒకసారి సార్ కటారి ఈశ్వర్ కదా సార్. ఇప్పుడు బీసీ నాయకులు, ఏ పార్టీలో బీసీ నాయకులు, సంఘాల అధ్యక్షులు, గతంలో 57 కార్పొరేషన్లు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ బీసీ నాయకులు అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి గౌరవ సామాజిక వర్గం నుంచి సంబంధించిన అతిరథ మహారాజులని కటారి ఈశ్వర్ గారిని తీసుకొచ్చి మాట్లాడడం తప్పే ఉంది. ఈ ఈక్వేషన్స్లో వై కాంట్ వి ప్లాన్ ఇట్, వై కాంట్ వి డూ ఇట్? బీసీ సంఘాలను సమాయత్తం చేసుకుంటూ బీసీ మీద దాడుల కింద అభివర్ణించుకుంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు తెలియజేస్తారు. తప్పే ఉంది దాంట్లో. మనం చేసే పనులు కోతి పనులు అయినప్పుడు అవతల ఊరుకుంటారా? బట్ ఇప్పుడు ఎవరో ఒక్కరు లీడ్ తీసుకొని ఇప్పుడు ఈవిడ్ని ఇలా ఇబ్బంది పెట్టింది ఆ క్షణంలో, ఆ కారులో కూర్చోండగా కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే కొడాలి నాయన ఆ ఊరిని వస్తున్నాడని, అక్కడ ఆయన ఎదుర్కొనే కార్యక్రమంలో ఈవిడ ఆ టైంలో అటు వెళ్తున్నప్పుడు ఇటు రాక అటు నుంచి పోవంటే కారు వెనక్కి తీసుకొచ్చిందంట. ఎందుకు మమ్మల్ని ఎందుకు గౌరవ చేస్తారు, మమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటున్నారంటే, ఎవరు మీరు ఆవిడ ఈక్వలెంట్ ఫస్ట్ సిటిజన్ అక్కడ జడ్పీ చైర్మన్, జిల్లా పరిషత్ ప్రాంతంలో ఆవిడే కదా టాప్. నన్ను ఎందుకు నిలువరించారు అన్న దగ్గర ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఆర్గ్యుమెంట్ లీడ్స్ టు రక్కస్, కారు డ్యామేజ్, బూతులు, ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్. బట్ అక్కడ ఏది జరగలేదని చెప్పి కొన్ని పత్రికా రంగాలు మరి ముందు రాసేవంత అడుగు, సిగ్గుంటే ముందు రోజు ఏం రాసేవారు చూసుకోరా సార్ అని చెప్పి. అక్కడ కారుకి తగిలినట్టుగా తెలుస్తోంది బ్యాక్ సైడ్. బట్ కారు వెనకాల విన్షీల్డ్ పరిగింది చూశారు కదా. పోలీస్ స్టేషన్కి టోయింగ్ చేసి తీసుకెళ్ళారు తెలుసు కదా. పోలీసులు ఆవిడ మీద కేసు పెట్టారు తెలుసు కదా. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.